హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెనాలి అంజలి పచ్చళ్ళు. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇదేంటి చాలా రోజుల తర్వాత మళ్ళీ లాగ్లోకి వచ్చేసింది అనుకుంటున్నారా? మరి మా కస్టమర్స్ కోసం నేను రావద్దా? చెప్పండి. మరి ఏమేం పచ్చళ్ళు తీసుకొచ్చాను చూపించేస్తాను. అమ్మో, బరువు ఉందండి బాబు. కొత్త చింతకాయతో పచ్చడి. దీనికి ఇంకా ఇంగు నూనె పోయాలి. నేను అది కూడా చూపిస్తాను మీకు, ఇంగు నూనె ఎలా పోస్తున్నాను అనేది. మేము వాడేది గ్రౌండ్ నట్ ఆయిల్ అండి. చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. నేను వాడేది గ్రౌండ్ నట్ ఆయిల్ అండి. అండ్ అలానే స్నాక్స్కి వచ్చేసి ఫ్రీడమ్ ఆయిల్ వాడతాను. ఇది కొత్త చింతకాయతో పచ్చడి చేశానండి. కొత్త చింతకాయ తొక్కు ఉంటుంది కదా, దాంతో పచ్చడి చేశాను. అలానే కారం తక్కువగా అడిగారండి. మరి గుంటూరు వాళ్ళంటే కొంచెం కారం ఉంటుంది కదా, అంత కారం వద్దు మేడం, కొద్దిగా తగ్గించండి అన్నారు. మరి వాళ్ళ కోసం వచ్చేసి కారం తక్కువ చింతకాయ. అలానే ఇది వచ్చేసి మీడియం స్పైసీ, మరి ఎక్కువ ఉన్నా కూడా తినలేరు. సో మీడియం స్పైసీగా చింతకాయ. అలానే మనందరికీ ఆల్మోస్ట్ 99% ఇది ఇష్టపడని వాళ్ళు ఉండరండి. గోంగూర పచ్చడి అండి. ఉల్లిపాయ ముక్కేసుకొని తింటే ఎంత బాగుంటుందండి. ఆహా, ఏమి రుచి! చాలా బాగుంటుంది కదా. అదే గోంగూర పచ్చడి అండి. దీనికి కూడా ఇంగు నూనె పోయాలి. మన పాలింగుతో పోపు పెట్టేసి చల్లారిస్తున్నాను. ఆ చల్లారిన తర్వాత ఈ రెండిట్లో చింతకాయల గోంగూరలో నూనె పోసేసుకుందాము. ఇది కూడా కారం తక్కువ అండి. నేను ఇక్కడ మళ్ళీ అన్నీ కలిసిపోతాయేమోనని చెప్పేసి ఇట్లా రాసుకుంటాను అనమాట. మీకు ఇది రివర్స్లో కనిపిస్తుందా ఏమో నాకైతే తెలీదు. సో కొంచెం అడ్జస్ట్ అవ్వండి. నా క్యామ్లో అయితే క్లియర్గా కనిపిస్తుంది. కారం తక్కువ చింతకాయ అంటే కారం తక్కువ గోంగూర. ఓకే. అండ్ నా ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. పక్కనున్న గంట బెల్లు అస్సలే కొట్టట్లేదు. మరి అలా అయితే నోటిఫికేషన్స్ ఎలా వస్తాయి మీకు? అంజలి ఎప్పుడు ఏం పచ్చళ్ళు చేసింది, ఏం వీడియో అప్లోడ్ చేస్తుంది అనేది మీకు తెలియాలి అంటే మరి ఏం చేయాలి? మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, గంట బెల్ కొట్టేయాలి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు వెళ్ళి ఆ పనిలో ఉండండి. నేను ప్యాకింగ్కి ఇంకేమేమి చేయాలి, ఎట్లా చేస్తున్నాను, ఆర్డర్స్ ఎలా రాసుకుంటాను అనేది కూడా ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ నేను ఇప్పుడు ఆర్డర్స్ ఎలా, మనం ఫస్ట్ ఆర్డర్స్ రాసుకోవాలి కదా. మన ఆర్డర్స్ ఎలా నేను ముందు ఎలా బుక్లో ఎలా రాస్తాను, దాని తర్వాత నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేస్తాను అనేది మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఈలోపు మీరు వెళ్ళి అక్కడ గంట బెల్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఓకేనా? చల్ మరి అయితే లాగ్లోకి వెళ్ళిపోదాం. ఉప్పు గోంగూర అండి, చూస్తున్నారు కదా, ఇది ఉప్పు గోంగూర. ఇది వచ్చేసి ఇప్పుడు ఆర్డర్ ఉంది మనకి. సో దీన్ని మనం ఇప్పుడు ప్యాక్ చేసేసుకుందాం. సో గోంగూర తొక్కు ఇలా అయితే ప్యాక్ చేసేసుకుంటున్నామండి. 2 kgs ఉంది. సో ముందు ఒక 1 kg ప్యాక్ చేసుకుంటున్నాము. ఉప్పు గోంగూర అండి. సో మీకు నేను వెయిట్ కూడా చూపిస్తున్నానండి. 1050 1045 మధ్యన ఉంది. సో ఇది కన్ఫాము, తీసేస్తున్నాం. సో గోంగూర తొక్కు అయితే ఇలా మిల్క్ వైట్ వేసేసుకుందాము. ఇదొక 1 kg, ఇదొక 1 kg చేసేసుకున్నాము. సో డాడీ వచ్చేసి ఆ గోంగూర తొక్కుని వేరే దాంట్లోకి స్టాక్ పెడుతున్నారు. ఈలోపు మనం దీన్ని మిల్క్ వైట్ వేసేసి నేమ్ రాసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇట్లా రాసేసుకుందాము. నెక్స్ట్ ఇంకేం పచ్చడి చేస్తున్నాను అనేది చూపిస్తాను. గోంగూర పచ్చడి అండి. ఒక 1/2 kg 2 పావులు ఉన్నాయి. సో ఇంగు వాసన అయితే బాగా వస్తుందండి. పాలింగుతో పోపు పెట్టాను, ఎండు మిరపకాయలు వేసి నూరాను అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు ప్యాక్ చేసేసుకుందాం. మీరు కారం తక్కువ అన్నా కూడా, నేను కారం మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, కారం తక్కువ అన్నా కూడా కారం తక్కువగా చేసి ఇస్తానన్నమాట మీకు. దీన్ని మనం ఇప్పుడు 1/2 kg అలానే ఒక 2 పావులు ప్యాక్ చేసేసుకుందాం. పాలింగుతో మాగాయ తిరువమూత ఎలా పెడుతున్నామో చూపిస్తున్నాం చూడండి. ఎండు మిరపకాయలు,
కాచిన నూనె, అందులో పాలింగు వేసాము. అలానే కొద్దిగా ఆవాలు, కొద్దిగా మెంతులు వేసాము. ఇదిగోండి తెరవ మూత పెట్టని మాగాయ. కొంతమంది తెరవ మూత పెట్టకుండా పంపించమంటారు కదా, ఇదిగోండి ఈ మాగాయనే, కొత్త మాగాయ, ఈ సంవత్సరం పెట్టింది. ఇప్పుడు దీన్ని తెరవ మూత ఎలా పెడతాము అనేది చూడండి. ఫస్ట్ తడి లేకుండా చూసుకోవాలండి. మనం వాడుకునే ఏ వస్తువు అయినా సరే ఫస్ట్ పచ్చళ్ళు కాబట్టి తడి లేకుండా చూసుకోవాలి. చేతుల దగ్గర నుండి వాడే వస్తువులు కానీ, గరిటె కానీ, ఏదైనా కానీ అస్సలు తడి అనేది ఉండకూడదు. సో ఫస్ట్ మనము దాన్ని బాక్స్లో నుంచి దీంట్లోకి వేసుకున్నాం కదా, దానికి సపరేట్ చేసుకొని ఇప్పుడు ఆ కొద్దిగా ఆ కాచిన నూనె నాన్న దగ్గర పెట్టుకో. ఆవాలు, ఎండుమిరపకాయలు, ముందుగా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. కొంతమంది గ్లౌజులు అవి వాడుతూ ఉంటారండి. మేమైతే ఏ గ్లౌజులు వాడము, శుభ్రంగా చేతులతోనే చేస్తామన్నమాట. అప్పుడైతే 4 వైపులా కలుస్తుంది. సో అందుకని చేతులతోనే శుభ్రంగా చేస్తాము. తడి అనేది లేకుండా చూసుకోవాలి. మెయిన్ చూసారా, నూనె పోసింది కలుపుతుంటే ఎర్రగా ఎలా వస్తుందో. నాలుగు వైపులా కలుపుకున్న తర్వాత మళ్ళీ కొద్దిగా నూనె వేసుకొని మళ్ళీ కలుపుకుంటారు. సో ఫైనల్గా మాగాయ అయితే రెడీ అయిపోయింది.